మల్కాన్గిరి ఎన్కౌంటర్తో మొత్తం కొద్దిగా దెబ్బతిన్నారు. ఇప్పుడంటే వాళ్ళ అభద్రతా భావంలో ఉన్నారనుకోవచ్చు, లేదా ప్రతీకారచతో రగిలిపోతున్నారని అనుకోవచ్చు. అంటే ఈ పరిణామానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వంపై మేము ప్రతీకారచ చర్యలు తీసుకుంటామనేది కూడా మావోయిస్టు పార్టీలు చెబుతున్నాయి. అంటే అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమవుతుంది అంటారా? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రతీకారచ అనేది? మావోయిస్ట్ పార్టీ ప్రతీకారచ అనేది ఎట్లా ఉంటుందంటే విప్లవమే వాళ్ళ ప్రతీకారం అండి. ఈ విప్లవ ప్రతీకార క్రమంలో కలుపు మొక్కలు నేరేయచ్చు. కానీ మళ్ళీ మొదటికి వస్తాను నేను. రైతు వ్యవసాయం చేయడానికి దిగినప్పుడు ముళ్ళేరేస్తాడు, రాళ్ళేరేస్తాడు, నీరు కట్టే వస్తే కర్రతో బారేస్తాడు, విషసర్పం వస్తే చంపేస్తాడు. కానీ సర్పయాగం చేయడానికి రైతు వ్యవసాయంలో దిగడు, రైతు వ్యవసాయం చేయడానికి దిగుతాడు. విప్లవ పార్టీ విప్లవం చేయడానికి దిగుతుంది. ఈ క్రమంలో విషసర్పాలు ఉంటే చంపేస్తారు. ప్రతీకారం అనే మాట వాడుతున్నారంటే దాని అర్థం నువ్వు నన్ను చంపితే నేను నేను చంపుతానని కాదు. ప్రతీకారం అంటే అర్థం విప్లవ చైతన్యంతో ప్రతీకారం తెచ్చుకోవడం. ప్రాణానికి ప్రాణం బలి కోరడం కరెక్ట్ అంటారా? ప్రాణానికి ప్రాణం బలి కోరడం కరెక్ట్ అంటే అదే మేము రాజ్యానికి చెప్తున్నది. ప్రాణానికి ప్రాణి బలిగోరడం అనేది అనాగరికమైన విషయమే మేము చెప్తున్నాం. అందులో ముఖ్యంగా కష్టజీవి ప్రాణాన్ని బలిగొనడం అనేది నేరం. కష్టజీవి కష్టాన్ని దోచుకునేవాడిది అది ప్రాణం కాదు, వాడు మనిషి కాదు. అది తేడా. అంటే మావోయిస్టులు ఎందుకంటే మనిషి మనిషిగా కాకుండా మనిషి పుల స్వభావాన్ని పొందిన తర్వాత అతను మనకు మనిషిగా కనిపించవచ్చు, కానీ అతను మనిషి కాదు. ఒకడు రిక్షా తొక్కేవాడు, ఒకడు రిక్షాలో కూర్చునేవాడు ఉండే సమాజంలో ఇద్దరు మనుషులే ఎట్లయితారండి? రిక్షా తొక్కేవాడిని మనిషిగా వీడు చూస్తున్నాడా, కూర్చున్నటువంటి మనిషి చూస్తున్నాడా? ఎక్కడ మొదలవుతున్నది హింస? అసమ సమాజంలో హింస మొదలవుతున్నదండి. మనిషిని గౌరవించుకునేటువంటి సమాజంలో మీరు అన్నట్టు మనిషి చంపుకోవాల్సిన అవసరం లేదు. దండకారణ్యంలో దొంగతనం లేదు, దండకారణ్యంలో స్త్రీలపైన అత్యాచారం లేదు, దండకారణ్యంలో నేరం లేదు బయటి ప్రజలు పోయేంతవరకు. బయటి పోలీసులో, వడ్డీ వ్యాపారంలో, భూస్వాములో ఎవడో ఒకడు బయట దళారి పోయేంతవరకు దండకారణ్యంలో ఇవేవి లేవు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ఆస్తి లేదు, సామూహిక జీవనం వాళ్ళది. అక్కడ మార్కెట్ లేదు, ఇప్పుడు బయట నుంచి పోయింది. అట్లా కలుషితం కావాల్సిందే. అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క కోపం మావోయిస్టుల మీద కావచ్చు, ఇతరుల మీద కావచ్చు. అయితే మావోయిస్టుల యొక్క ప్రతీకారం కావచ్చు, కోపం కావచ్చు, ఎవరి మీద ఉంటుందంటారు ఎక్కువ? ఎప్పుడూ రాజ్యం మీద కోపమే. కోపం అనేది చిన్న మాట. రాజ్యాన్ని ధ్వంసం చేయడం కొరకు, కేంద్రాన్ని బద్దలు కొట్టడం కోసం మావోయిస్ట్ పార్టీ బయలుదేరింది.